హలో గైస్, సో ఈరోజు ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. సో ఈ ఓవర్ మేము 2 ఓవర్లు ఆడబోతున్నాం. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. ఇప్పుడే డిసిషన్ క్లియర్ అయింది, ఏంటంటే అది అవుట్ అంట. సో ఇప్పుడు ఎంపైర్ కూడా చెప్తుండు అవుట్ అని. ఇట్స్ అవుట్ గైస్. సో ఇప్పుడు బౌలరే బ్యాటింగ్ చేస్తుండు. ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా ఇంకో మ్యాచ్ ఆడుతున్నాం 6 balls కి. సో ఈ సెకండ్ మ్యాచ్, ఇందాక ఫస్ట్ మ్యాచ్, ఇప్పుడు సెకండ్ మ్యాచ్. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఇప్పుడు ఉన్న 6 balls లలో 3 boundaries కొట్టాలి. సో చూద్దాం కొట్టగలుగుతాడా లేదా. ఇక అదే ఏదో బౌండరీ కాదు, నేనున్న ప్లేస్ లోనే. సో చూద్దాం. ఇదే నా ప్లేస్. సో ఈ లైన్ దాటితే ఇదే బౌండరీ. సో ఇది దాటింది అనుకో, అది ఒక బౌండరీ కౌంట్ అవుతుంది. అట్లా 3 సార్లు దాటింది అనుకో, అంతే, ప్యూర్ విన్ అది. ఫస్ట్ బాల్ గైస్. ఓ డాట్ బాల్, లాఫై సెకండ్ బాల్, ధడక్. ఓ మై గాడ్, మళ్ళీ ఒక డాట్ గైస్, మళ్ళీ ఒక డాట్ వచ్చింది. ఆఫ్ ది ఓవర్, సో మెనీ డాట్స్. లాఫర్ గైస్. సో చూద్దాం కొట్టగలుగుతాడా లేదా. 3 boundaries కొట్టాలి. బాల్ పోయింది. గో లాత్రి. 2 boundaries. వైట్ బాల్, వైడ్. వైట్ లో రన్స్ లేవు. రీబాల్, సో రీబాల్ అన్నమాట. ఇప్పుడు ఎంపైర్ పోయి బాల్ తేయడానికి వస్తుండు, మనం కూడా పోదాం. ఇప్పుడే లాత్రి 2 boundaries. బాల్ దొరికింది. ఓ ఇక్కడనే ఉంది. సో ఆపిండ్రు. 2 balls, 2 boundaries. 2 balls, 2 boundaries. ఇంకా లైన్ దాటలే. 2 balls, 2 boundaries అన్నమాట. చూద్దాం. బయటకు వచ్చింది. ఇప్పుడు లా బాల్. 1 boundary. ఇప్పుడు డిఆర్ఎస్ తీసుకుంటున్నాం. చెక్ చేయబోతున్నాం. ఇప్పుడు రీబాల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ బాల్ గైస్. ఓ బౌండరీ కొట్టగలగాలి. సో బౌలర్ టీమ్ వన్ గైస్. బౌలింగ్ టీం విన్ అయింది. సో లడ్డు అన్న, ఈ మ్యాచ్ లో నీకు నచ్చింది ఏందో చెప్పండి. బ్యాటింగ్ నచ్చిందా? మళ్ళీ ఎందుకు చేయలే?